మహా టీవీపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి అన్నారు. శనివారం మెదక్ డీఎస్పీ కార్యాలయంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో డీఎస్పీకి ప్రసన్న కుమార్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్చారి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హరించే హక్కు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు చేయడం సబబు కాదని ఆయన తెలిపారు. మహా టీవీ ఛానల్ ఫోన్ ట్యాంపరింగ్ వార్త పబ్లిష్ చేసినందుకు దాడులు చేయడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల దాడుల వ్యతిరేక కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బొందుల నాగరాజు, జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు వికాస్, సీనియర్ జర్నలిస్ట్ రాజశేఖర్, ప్రకాష్, మురళీధర్, రహమద్, అల్లాటి శేఖర్, రమేష్ గౌడ్, కృష్ణమూర్తి, యాదగిరి, హైమద్, ఇంతియాజ్, సబ్దర్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మెదక్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేటి రోజున మహా న్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది. ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత ఛానళ్లపైన పత్రికలపైన ఉన్నది. ఈ విషయాన్ని తేటతెల్లం చేసినటువంటి మహా న్యూస్ పైన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు గుండాలుగా వ్యవహరించి దాడి చేయడం పట్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ వెంటనే స్పందించి వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాడులు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని మెదక్ జిల్లా టీయూడబ్ల్యూజీ ఐజేయూ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వివరణ ఇచ్చుకోవాలి తప్ప దాడులు చేస్తే సహించేది లేదు. ఇంకా ఈ పోరాటం ఒకవేళ దిగొచ్చి బీఆర్ఎస్ అధినేత క్షమాపణ చెప్పాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాం. మహా టీవీ కార్యాలయంపై దాడి జరిగింది. దీన్ని జర్నలిస్టులంతా తీవ్రంగా ఖండిస్తున్నాం.